హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. అలాగే స్పెషల్ అకేషన్స్కి స్పెషల్గా చేసుకునే కాజు బర్ఫీని చేసేద్దాం. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఈ కాజు బర్ఫీని చాలా సాఫ్ట్గా ఉండే విధంగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ చూసి మీరు చేస్తే కనుక చాలా ఈజీగా తయారు చేసేసుకోగలుగుతారు. పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. అలాగే నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు. కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాలి. కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు జీడిపప్పుని తీసుకోవాలి. ఈ జీడిపప్పుని మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా ఉండాలండి. ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు పౌడర్ని ఏదైనా బౌల్లో వేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా కలిగిన ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టండి. 1/2 కప్పు పంచదారను వేసుకోండి. 1/2 కప్పు నీళ్లను వేసుకోండి. పంచదార మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార నీళ్లలో కరిగితే సరిపోతుంది. ఇదంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. పంచదార అంతా కూడా నీళ్లలో పూర్తిగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు పౌడర్ని ఈ పంచదార నీళ్లలోకి వేసుకోండి. వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఈ పొడి అంతా కూడా ఆ పంచదార నీళ్ళలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా గరిటెని ప్యాన్కి పెట్టి రాస్తూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈ విధంగా కలుపుకోవాలి. గరిటెతో ఈ విధంగా రాస్తూ కలుపుకుంటూ ఉండడం వల్ల ఈ ముద్దంతా కూడా మనకి సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఎక్కడా కూడా ఈ పేస్ట్ అంతా ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి. చూడండి, ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అవుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక నిమిషం పాటు దీన్ని కలిపి ఈ ప్యాన్ని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కూడా ఈ ప్లేట్కి స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. మనం పక్కనుంచిన ఈ మిశ్రమాన్ని తీసుకుని ఆ స్టీల్ ప్లేట్లోకి వేసుకోండి. ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్ ఉపయోగించొద్దు, స్టీల్ ప్లేట్లోకి వేసుకోండి. ఇది చాలా వేడివేడిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసేటప్పుడు చూసారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఆ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మరో 2 నిమిషాలు చాలా ఓపికగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాస్త పలచగా ఉన్న ఈ మిశ్రమం అంతా కూడా కాస్త గట్టి పడేంత వరకు ఈ విధంగా గరిటెతోటి ఇలా సాఫ్ట్గా చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడే మనం చాలా ఓపికగా కలుపుకోవాలి. దీనికి పంచదార పాకం అస్సలు అవసరం లేదు. ఇంకా నెయ్యి కూడా జస్ట్ ఆ ప్లేట్కి రాసుకునేంత ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలాగా ఒక 2-3 నిమిషాలు బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుందండి. చూడండి, గరిటెతోటి తీస్తే కింద పడకుండా ఉంటుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. దాని అంతటా అదే చల్లారుతుంది కదా అని వదిలేస్తే అది గట్టి పడిపోతుందండి. అందుకని మనము అది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం అలా కలుపుకుంటూనే ఉండాలి. అది కాస్త గట్టిపడేటప్పటికి ఈ విధంగా ఒక బటర్ పేపర్ తీసుకుని మరలా 1 టీ స్పూన్ నెయ్యి రాసుకుని ఈ గట్టిపడిన ఈ జీడిపప్పు మిశ్రమాన్ని ఈ బటర్ పేపర్ పైకి వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మరలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా వేసుకోండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయకూడదండి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా చేసుకోవాలి. మరలా ఇప్పుడు కూడా మరో 2 నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి. ఈ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా మర్దన చేసుకుంటేనే, చాలా ఓపికగా చేసుకుంటేనే మనకి ఇది సాఫ్ట్గా సేమ్ స్వీట్ షాప్లో లాగా వస్తుందండి. మనం ఇలా కలిపేటప్పుడు ఆ జీడిపప్పులో నుంచి ఒక రకమైన ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. మీరు చేతితోటి పట్టుకుని చూస్తే కనుక మీకు ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది.
ఈ విధంగా చపాతీ ముద్దలాగా చాలా సాఫ్ట్గా ఈ విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం చేతితోటి గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇది కూడా చాలా వేడిగానే ఉంటుందండి. పూర్తిగా చల్లారేంత వరకు ఉండకూడదు. ఈ విధంగా కాస్త మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నంతలో చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ఒత్తుకునే కర్ర తీసుకుని ఈ విధంగా తేలికగా పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి కాజు బర్ఫీ అనేది ఎంత మందంగా అయితే ఉంటుందో ఆ మందంగా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా ఒత్తుకోకూడదు. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక నైఫ్ తోటి కట్ చేసుకుని అలా ఉంచుకోవాలి. దీన్ని పైన అలా తేలికగానే ఒత్తుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం మందంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఏదైనా ఒక స్కేల్ ఉంటే దాన్ని కొలతగా తీసుకుని కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 వేళ్ళ వెడల్పున కట్ చేసుకోవచ్చు. ఇది డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఏ షేప్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే మనకి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కాసేపు అంటే ఇది పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేస్తే మనకి చక్కగా సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనకి చల్లారిన తర్వాత చక్కగా చాలా ఈజీగా ఆల్రెడీ కట్ చేసి ఉంచాం కాబట్టి చాలా తేలిగ్గా ఈ విధంగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి. వీటిని అలాగే గాలికి వదిలేకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు సాఫ్ట్గా అదే టేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. కాజు బర్ఫీని ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.